హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. 12వ అధ్యాయము 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. కానండి, చదవబడిన లేఖనం కింద పరిశీలన చేసిన వారమైతే దేవుడు శిక్షావిధికి కలగజేసిన మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఎందుకు మనల్ని శిక్షావిధి కలగజేశారంటే, మన ఆధ్యాత్మిక విషయంలో దేవుడి దగ్గరికి వచ్చినప్పటికీ ఇంకా కొన్ని పొరపాట్లు ఒకవేళ మనలో ఉంటే, నిన్ను నన్ను ప్రేమించిన వ్యక్తి చేసే పని ఏంటయ్యా అంటే శిక్షించడం. ఇక్కడ చెబుతున్న అపోస్తలుడైన పౌలు యొక్క మాటలు ఏంటయ్యా అంటే, దేవుడు మనల్ని శిక్షిస్తున్నప్పుడు అది బాధగానే అనిపిస్తుంది కానీ సంతోషంగా అనిపించదు. అయితే ఎవరైతే అటు దుఃఖం వచ్చినప్పటికీ ఆయనను విడిచిపెట్టకుండా, ఈ రోగము ఏమో ఒకవేళ నేనే చేసుకున్నానేమో, ఈ బలహీనత దేవుని దగ్గరికి వెళ్తున్నా ఇంకా తగ్గట్లేదేమో, ఏదో దేవుని చిత్తం ఏమై ఉన్నదో అంటూ దాని యందు అభ్యాసము చేసుకున్న వారికి నీతియను సమాధానకరమైన ఫలం ఇచ్చును అన్న మాట రాస్తున్నాడు. అంటే అందుకని చూడండి, దేవుని అదే మాట మనం చూసిన వారం అయితే అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనాలు మీకు అర్థమవుతున్నా. నా కుమారుడా, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. చూడండి, ఎవరిని దేవుడు శిక్షిస్తాడంటే అండి, తను ప్రేమించు వారిని దేవుడు శిక్షిస్తాడు. ఆయన నిన్ను శిక్షించుతున్నప్పుడు లేదా నిన్ను గద్దిస్తున్నప్పుడు, ఆయన నీ మీద కన్నెర చేసినప్పుడు అదేదో నేనేదో పొరపాటు వల్ల అది గుర్తెరిగే తప్ప దేవుడు నిన్ను దూరం చేస్తున్నాడు అనే విషయం బట్టిగా నువ్వెప్పుడు జ్ఞాపకం చేసుకోవద్దు అనే మాటను పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా దేవుడు రాస్తున్నాడు ప్రియులారా. అదే మాట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో, నేను ఎవరిని ప్రేమించదునో వారిని శిక్షించదునో లేదా గద్దించదు అనే మాట మనకి కనబడుతూ ఉంటుంది. అసలు దేవుడు మనల్ని ప్రేమిస్తే మనల్ని ఎందుకు శిక్షించాలి అని అంటే, మీరు గమనించండి, ఈ పత్రికల పాఠములో హెబ్రీ గ్రంథము చాలా విశేషమైన గ్రంథము. సమస్తము క్రీస్తుకును మనకున్న అనుబంధాన్ని రాస్తూ ఉంది. అయితే ఈ 12వ అధ్యాయానికి వచ్చేటప్పటికి పరలోకమందు వెళ్ళబోతున్న శిష్యులు అనగా విశ్వాసులు ఎందుకు చేరలేకపోతున్నాడో కారణాలు చెబుతాడు అనమాట. వాళ్ళు చేరలేకపోతున్నారు కాబట్టి నేను శిక్షిస్తున్నా. ఒక మాటలో చెప్పాలి అంటే ఈరోజు నా ధ్యానాంశము విశ్వాస పదము యొక్క జాగ్రత్తలు అన్నమాట. అంటే విశ్వాసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. దేవుడు అంటున్నాడు, నేను శిక్షిస్తున్నా. ఎందుకు శిక్షించాలయ్యా? నువ్వంటే నాకు ఇష్టం. నీ కుటుంబ నావ చల్లాచెదురు అయిపోయినప్పుడు నీ నావలో నుండి లేచి నేను గద్దించాను, శిక్షించాను. అనారోగ్యం పాలవుతున్నప్పుడు నేనే అనారోగ్యం కలగజేస్తాను. గాయపరిచింది నేనే, గాయములను మాన్పువాడు నేనే. అసలు గాయాలు ఎందుకు పెట్టాలి? నేను ప్రేమించాలయ్యా. అందుకని తను ప్రేమించు వారందరినీ దేవుడు గద్దించి శిక్షించు వాడై ఉన్నాడు సెలవిస్తున్నాడు. అయితే మనం చేసిన పొరపాట్లు ఏంటి? ఈ హెబ్రీ గ్రంథములో 7 రకములైన పొరపాట్లు లేదా 7 రకములైన మనిషి స్వభావాలు అనుకుంటారో, మనిషి పొరపాట్లు అనుకుంటారో, మనిషి ఆధ్యాత్మిక విషయాల్లో వంగిపోయాడంటారో. ఒకవేళ 7 నువ్వు ఎవరో గుర్తుంచుకుంటే దేవుడు ఎందుకు నేను రోగం గుండా, వ్యాధి గుండా, ఇబ్బంది గుండా తీసుకెళ్లాల్సి వస్తుందో దేవుడు మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. మొట్టమొదటిది దాన్ని కంటిన్యూ చదవండి. 12వ వచనం కానీ చదువుకుందాం. మొట్టమొదటి 12వ వచనం. కాబట్టి వడిలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి. నంబర్ 1, ఎందుకు దేవుడు నిన్ను నన్ను శిక్షిస్తున్నాడంటే బలమైన మోకాళ్ళు, బలమైన చేతులు ఉండాలి నీకు. అంటే
ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రం. ఒక్కడి చేతులు ఎత్తలా. ఇదే వడలేని చేతులు అంటే. అయ్యా ప్రార్థన చేయాలంటే ఒక్కడు మోకరించడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నిన్ను ఎందుకు శిక్షిస్తున్నాడో తెలుసా? ఒకటి, వడలిన చేతులు, వాడిపోయిన చేతులు, ఎత్తడానికి కూడా బలం లేదా కనీసం. రెండవది, అక్కడ సడలిన మోకాలు. అయ్యో మోకరించమంటే నొప్పులంటో, పోట్లంటో, అదంటో ఇదంటో. అందుకని దేవుడు అన్నాడు బలపరుచుకోండి. నేను ఎందుకు గర్జించాల్సిన వస్తుంది? ప్రతి దానికి కూడా నిర్లక్ష్యం. చేతులు ఎత్తడానికి నిర్లక్ష్యం, మోకరించడానికి నిర్లక్ష్యం. దానికి నేను పెట్టే పేరేంటి అంటే దేవుని శక్తిని లోపించిన వాళ్ళు, అంటే శక్తి లేని వారు, ఇంట్రెస్ట్ లేని వారు, దేవుని సన్నిధికి వచ్చాం వెళ్ళాం అన్నట్లుగా ఉండేవారు మీరందరూ. దేవుడు అంటున్నాడు అలాంటి వారిని నేను శిక్షించబోతున్నాను. ఎందుకు పద్దాక నీకు మోక్ష నొప్పి వస్తుంది? ఎందుకు పద్దాక నీకు సట్ట నొప్పి వస్తుంది? ఎందుకు నీకు పద్దాక బలహీనం అయిపోతున్నావు అంటే, అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతికి ఏమంటున్నాడు తెలుసా? చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కావున ప్రతి స్థలమందును ఎలా ఉండాలంటే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుతున్నాను. ఏం చేయాలంటే అండి, పవిత్రమైన చేతులెత్తి దేవుడి ఎదుట మోకరించి చేతులెత్తి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవునికి స్తోత్రం అన్నప్పుడు చేతులెత్తే స్థితి, ప్రార్థన అన్నప్పుడు మోకరించే స్థితి కావాలి ప్రియులారా. అదే మాట యెషయా గ్రంథములో 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30-31 వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. దేవుని సన్నిధిలోకి రాగానే ఒకవేళ నువ్వు బలహీనైపోయినా, వ్యాధిగ్రస్తులైపోయినా, అప్పుడు దాకా దేవునికి చేతులు ఎత్తలేని స్థితికి వచ్చినా, ఎప్పుడైతే యెహోవా సన్నిధికి వచ్చామో, ఎప్పుడైతే యెహోవా యొక్క మందిరానికి వచ్చామో, దేవుడు ఏం చేస్తాడంటే యెహోవా కొరకు ఎదురు చూచు వారందరికీ ఏమిస్తాడంట? వడలిపోయిన చేతులకు బలము, సడలిపోయిన మోకాళ్ళకు బలం ఇచ్చి నిన్ను బలవంతులుగా మార్చునుగాక. ఇక్కడి నుంచి 2 చేతులు ఎత్తేసి దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అంత చక్కగా చూశారు ఒకసారి. మీ చేతులలో గాని మోకాళ్ళలో గాని ఇప్పటి వరకు బలహీనపరిచే ప్రతి విధమైన అంధకార శక్తులను, నొప్పులను, వాపులను, ఈ చలి వల్ల వచ్చే బలహీనతను యేసు నామములో విడిచిపోవును గాక. దేవుడు ఎందుకు నిన్ను గర్జిస్తున్నాడంటే ఇప్పుడైనా 2 చేతులు ఎత్తుకోవాలి. అందుకని మొదటి జాగ్రత్త ఏమంటున్నాడంటే, దేవుని శక్తిని లోపిస్తున్న ప్రజలు ఒకవేళ నువ్వైతే నువ్వు 2 చేతులు ఎత్తలేవు ప్రియులారా. దేవుడి శక్తిని కనుక నువ్వు గ్రహించలేకపోతే నీలో పట్టు ఉండదు, నీలో బలహీనం అయిపోతావు దేవుని వాక్యం సెలవు. కాబట్టి మొదటిగా ఏమంటున్నాడంటే వడలిన చేతులను, సడలైన మోకాళ్ళు మనం ఏం చేసుకోవాలంట? బలపరుచుకోవాలి. జాగ్రత్త ప్రియులారా, బలహీనం అయిపోతున్నాం అనుకుంటున్నావు కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నూతన బలాన్ని పొందుకోవాలంట. అదే కీర్తన 92వ అధ్యాయంలో మనం చూస్తే వృద్ధులు మూవలే చిగురుస్తారని, వారు బలాన్ని పొందుకుంటారని రాస్తున్నారు ప్రియులారు. ఒకరు వృద్ధాప్యంకి వచ్చినా సరే 8 కాడి నుంచి మనం చదువుకుంటే 12 వచ్చిన దాకా అక్కడ రాయబడుతున్నారు. చదవట్లేదు ప్రియులారు. ఆలోచన చేయండి. వృద్ధులు మూవలే చిగురిస్తారని, వారు ఎవరి బలం పొందుకుంటారని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి వృద్ధులకు, యవనస్తులు కూడా దేవుడి రోజు మాట్లాడుతున్నాడు. ఎల్లప్పుడూ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిర్లక్ష్యము అనేది మనకి పనిచేయదు. సడలిన లేదా వడలిన చేతులను, సడలిన మోకాళ్ళని బలపరచబోతున్నాను. కాబట్టి నెంబర్ 1, దేవుడు మన బలపరచడానికి జాగ్రత్త పడమంటున్నాడు. బలపరచుకో, ఎప్పటికప్పుడు 2 చేతులు ఎత్తడానికి, మోకరించడానికి నిర్లక్ష్యం చేయవద్దు. రెండోది మనం గమనించిన వారి మీద చెప్పారా 13వ వచనం. మరియు కుంటి కాలు వెనుకక
బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. చూడండి ప్రియులారా, మీ పాదములకు మార్గము సరళము చేసుకోండి. రెండో దానికి అర్థం ఏంటి అంటే వంకర మార్గము నడిచే ప్రజలు కనబడుతున్నారు ప్రియులారా. కుంటి కాలు ప్రజలు కనబడుతున్నారు, ఈరోజు వెనుక కాలు ప్రజలు కనబడుతున్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ పాదాలు ఎల్లప్పుడూ కూడా తిన్నని మార్గాన్ని ఎంచుకుంటుంది. ఈ మార్గం ఎప్పుడూ కూడా పరిశుద్ధమైన నడకలోనే వాడుతుంది. ముళ్ళలేదు లేకుండా మంచి దారిలో నడుస్తుంటుంది. దీనికి మంచిది వెళ్తేనే క్షేమం. కానీ వీళ్ళు చేసే పని ఏంటో తెలుసా? వీళ్ళు వంకర మార్గాన్ని వెళ్తున్నారు, తప్పు త్రోవలకి వెళ్తున్నారు, తప్పుడు నివాసాలకి వెళ్తున్నారు, తప్పుడు షాపులకి వెళ్తున్నారు, తప్పుడు వాటిని వింటున్నారు, చేస్తున్నారు. వారందరూ ఒక రోజు వచ్చేటప్పటికి ఏమైపోతారంటే, అయ్యో మార్గం మర్చిపోయామని ఆగిపోతారు ప్రియులారా. వాళ్ళకి ఒక కాలు ఏమైపోతుందంటే పెరుగుతుంది, వాళ్ళు ఉనికిపోతారు, వాళ్ళు వెనుకుతారనే మాటను దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రియులారా, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 26, 27 వచనాలు. నీవు నడుచు మార్గములను సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరమగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము, నీ పాదములకు కీడుకు దూరముగా తొలగించుకొనము. నీ మార్గము కీడుకు దూరంగా వెళ్ళిపో. అయ్యో ఇది తప్పదు కదా అని వెళ్ళడానికి ప్రయత్నం చేయమాకు. ఒకవేళ వెళ్తే బెనికిపోతావు ప్రియులారో, అది బెనికొచ్చేస్తానే మాటను దేవుడు రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అందుకని ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనములో ఈ మాట అంటున్నాడు. ఇర్మియా గ్రంథము 6:16, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి. చూడండి ప్రియులారా, మనం వెళ్ళే మార్గముల గురించి విచారించాలంట. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మనం ఏమంటున్నాం చెప్పండి ఇప్పుడు? అయ్యా ఇది మంచి దారి, అవి తప్పయ్యా, అటు వెళ్ళకూడదు, అది మంచి మార్గం కాదు అంటే మనం ఏం చేస్తున్నామంటే అబ్బాయి అదే మంచి మార్గం అని దారి తప్పిపోతున్నాం. సగం దూరం వచ్చేటప్పటికి మనము దారి తప్పిన వారి వలె వణుకుచు బెనుకుచున్న వారం అయిపోతున్నాం ప్రియులారా. కాబట్టి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ అంటున్నాడు, రెండోది నువ్వు నడిచే మార్గముల గురించి, నువ్వు సంచరించే మార్గముల గురించి మనం ఏం చేసుకోవాలంటే బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనండి. మార్గాలు జాగ్రత్తగా ఉంచండి. మనం ఏ విధంగా నడుస్తామో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో జాగ్రత్త ప్రియులారా. మూడోది మనం చూసిన వారమైతే 14వ వచనము, అందరితోనూ సమాధానమును. చాలండి, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. అంటే మూడో దానికి అర్థం ఏంటంటే ప్రభువా భేదము పుట్టించేవారని అర్థం కనబడుతుంది. చూడండి, నేటి క్రైస్తవులు మనం గమనించిన వారు ఎక్కడ కనబడుతున్నారంటే దెబ్బల దగ్గర కనబడుతున్నారు, భేదాలు పుట్టిస్తున్నారు. ముసలమ్మ ముచ్చట్లో ఉన్నదానికి కొసరు వేసి ఉన్నదానినే చెరిపేస్తున్నారు, అన్నదానికి కొసరు వేసి ఉన్నదానిని చెరిపేస్తున్నారంట. లేని దానిని ఉన్నదన్నట్లుగా పుట్టిస్తున్నారంట. అంటే సమాధానము సమాధానము అంటూ వెళ్ళవలసిన, లేదా ఒకవేళ దెబ్బలాట వచ్చినా సమాధాన పరుస్తూ ముందుకు వెళ్ళవలసిందంటే క్రైస్తవులు ఇరువురి మధ్య దెబ్బలాట పెట్టే విషయంలోను, దెబ్బలాడే విషయంలో ఉండకుండా పరిశుద్ధులై ఉండండి అని దేవుడు వాక్యం సెలవేస్తున్న ప్రియులారా. జాగ్రత్త, ఇవన్నీ మీకు చిన్నగా కల్పించవచ్చు. ఎందుకు దేవుడు శిక్షిస్తున్నాడంటే కారణాలు చెబుతున్నాడు ప్రియులారా. పరలోకానికి మార్గానికి వెళ్లి విశ్వాసులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ హెబ్రీ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మొదటిగా మన చేతుల ప్రవర్తన, మన ఏ విషయంలో చేతులెత్తి ప్రార్థన, మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నామో చెబుతున్నాడు. రెండవది ఏముందిలో ఎవడు చూస్తున్నాడులే అని చెప్పు తప్పుడు మార్గం వెళ్లే వారి గురించి మాట్లాడుతున్నాడు. మూడోది ఉన్నదానిని కొసరు వేసి, అసలు లేని దానిని కొసరు వేసి ఉన్నదాన్ని మార్చేసినట్లుగా సమాధాన పడవలసిన క్రైస్తవులు. అందుకని దేవుని వాక్య విధంగా అంటుంది ప్రియులారా, లూకాసు వార్త 2వ అధ్యాయం 4వ వచనములో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన ప్రజలకే భూమి మీద ఆయనకిష్టముగా ఉండాలంటే ఆయన అంటున్నాడు కనుక
భేదములు మన మధ్య వద్దు. సమాధానము పడడానికి తగు జాగ్రత్త పడవలెను. 4వది మనం గమనించిన వారమైతే ప్రియులారా, ఇంకా అక్కడ కొనసాగిస్తే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అందుకని పైన అంటున్నాడు, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నారు ఈరోజు విశ్వాసులు. పరిశుద్ధపరచుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాల్లో 18-19 చదివండి. పితృపారంపర్యమైన వెండి బంగారము కంటే క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత ఆలోచించండి. దేవుడు మనల్ని తన రక్తం ఇచ్చి వెలపెట్టుకున్నాడు కనుక నీవును పరిశుద్ధులై ఉండాలని అదే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయములో మనం చూసిన వారి మీద 14వ వచనంలో అంటున్నాడు. చూడండి, నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధమై ఉండవాలని రాయబడి ఉన్నది. నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధతలో జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, మన నడక ఎలా ఉంటుందో, మన పడక ఎలా ఉంటుందో, మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధత విషయంలో కాపాడుకోవాల్సి. ఇప్పటికి 4 జాగ్రత్త. 1, ప్రార్థన విషయంలో జాగ్రత్త చెబుతున్నాడు. నడక విడివిడి విషయంలో దేవుడు జాగ్రత్త చెబుతున్నాడు. నోటి విషయంలో అది మనకి భేదములు పుట్టించే వారు వలె ఉండాలని జాగ్రత్త చెబుతున్నాడు. 4వది పరిశుద్ధత విషయంలో జాగ్రత్తగా ఉండవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 5వది మనం గమనించిన వారమైతే ప్రియులారా 15వ వచనం, ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోయినేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రైపోదురేమో అనియో. చూడండి, ఈ రోజు చాలా మంది దేవుని కృపకు దూరం అయిపోతున్నారు. ప్రియులారా, దేవుని కృప పొందుకోవాల్సిన మనిషి, దేవుని దయ వల్ల ఉండవలసిన మనిషి, దేవుని కృపలో సాగవలసిన మనిషి దేవునికి కృపకు దూరం అయిపోతుంటే దేవుని వాక్యం సెలవిస్తూ వారందరూ కూడా ఏమైపోతున్నారంటే చేదైన వేరుగా మారబోతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఇంకా మనం గమనించిన వారమైతే వారందరూ కూడా ఏమైపోతున్నారంటే అపవిత్రులు అయిపోతున్నారంటే. దేవుని కృపను పొందాలి. ప్రతినిత్యము దేవుడు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము దేవుని దగ్గరికి వచ్చి, దేవా ఈ రోజు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటూ దేవుని కృప పొందడానికి ప్రతి ఉదయం లేవగానే దేవుని సన్నిధిలో మోకరించవలసిన ప్రజలు, దేవుని కృపను పొందుకోవాల్సిన ప్రజలు. భక్తులైన దావీదు ఈ విధంగా అంటున్నాడు. కీర్తనా గ్రంథము 90వ అధ్యాయము 14వ వచనం చదవండి ఒకసారి. ఉదయమున తెలుస్తానంటండి, ఉదయము నీ కృపతో మమ్మలను, నీ కృప లేకపోతే మాకేం లేదు, మొత్తం చదవం ఇంకా. అప్పుడు మా దినములన్నీ ఉత్సాహించి, నువ్వు నిజంగా సంతోషం కావాలంటే ప్రియులారా వేకువనే లేచి దేవుని సన్నిధిలో ఉదయము ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ కలిసి ప్రార్థన చేసి చూడండి, దేవుని కృపను పొందుకోండి. ఆ దినమంతయు దేవుని కాపుదలతో నిత్య సంతోషము సౌభాగ్యము పరిశుద్ధాత్మని గ్రహించును గాక. ఇంకా మనం చూసిన వారమైతే ప్రియులారా 5వది ఏమని చెప్తున్నాడంటే, దేవాది దేవుడు దేవుని కృపను పోగొట్టుకోకుండా ఉండండి. ఎందుకంటే 5వ వారు దేవుని కృపను పోగొట్టుకునేవారంట. ఇంకా 2 వచనాలు, ఇంకా 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. చూడండి 16వ వచనం, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠపు హక్కును అమ్మివేసిన యేసేపు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకునండి. లోకములో అపవిత్రత సంబంధించిన వారు ఏమండి, మనం గమనించిన వారు బట్టి యేసేపు నిమిత్తం ఒక యేసేపును మన ఎదుటి పెట్టి ఓ విషయం దేవుడు మాట్లాడుతున్నాడు. అదేంటంటే ఒక పూట తిండి కోసం అని అన్నాడు. అంటే తిండి ఎక్కువ, జ్యేష్ఠపు హక్కు ఎక్కువ అంటే హక్కే ఎక్కువ. కానీ తిండికి ఏది తగ్గిపోయింది చెప్పండి? జ్యేష్ఠపు హక్కును దేవుడి కంటే ఈ రోజు ఎక్కువ తిండికి ప్రాముఖ్యత ఇచ్చేవారుగా వారందరూ దేవుడు దేనికి సంబంధులు అని అంటున్నాడంటే, దేవుడు ఇక్కడ యేసేపు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను
వ్యభిచార సంబంధమునకు. అంటే దేవుడు కంటే ఈ లోకములు ఇచ్చే ఆశలకు, అంటే శరీరాశకు, నేత్రాశకు, జీవడంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆ దేవుడి మందిరానికి వెళ్ళకపోతే ఏమైపోతుందిలే అన్న చిన్న చూపు ఏ హక్కు అయితే పోగొట్టుకున్నాడు. అతను అనుకున్నాడు నేను తింటున్నది ఈ చిక్కుడుకాయ కూర, ఎర్రని కూర అనుకుంటున్నాడు, కానీ ఆ హక్కున్న వారికి ఆశీర్వాదం వస్తున్న విషయాన్ని గ్రహించలేకపోయాడు. మీకు అర్థం కావాలంటే 6, 7 వచనాలు ఒకే పాయింట్ మీద ఉంటాయి. ఒకసారి దాని కింద 16 వచనం కూడా చదవండి అమ్మా. 17 వచనం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందక కన్నీళ్లు విడిచుచు దాని కొరకు శ్రద్ధగా వెతికినను, మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. 7వ విషయములో, దైవిక విషయములో సాధారణంగా తీసుకునేవారు. అయ్యో ఆదివారపు ఆరాధనలో దేవుడు దీవెనలిస్తాడు, వెళ్ళొచ్చులే. దేవుడి సన్నిధిలో ప్రారంభ ప్రార్థనలో దీవెనుంది ప్రియులారా, పాటలలో దీవెనుంది, ప్రార్థనలో దీవెనుంది, వాక్యములో దీవెనుంది.